హాయ్ అండి. టుడే అయితే తెలుగు భాషోత్పత్తివాదాలు సిద్ధాంతాలు అయితే చూద్దాం. మన సబ్స్క్రైబర్ ఒకరైతే ఈ టాపిక్ అయితే చేయమన్నారు. సో అందుకని ఈ టాపిక్ చేస్తున్నాను ఈరోజు. మొత్తం న్యూ డ్రాఫ్ట్లో అండి ఇవి. మనం నార్మల్గా అయితే తెలుగు మెథడాలజీ పబ్లికేషన్స్ బుక్స్ చదువుతాం. బట్ ఇప్పుడు ఈ ఇయర్ మొన్న లాస్ట్ టెట్ డిఎస్సి అన్నీ వాడు డ్రాఫ్ట్లోంచి ఇస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ డ్రాఫ్ట్ కాపీసే తీసానండి. ఎక్కువే ఉన్నాయండి. మొత్తానికి వాదాలు అయితే 11 ఉన్నాయండి. ఒకసారి చూద్దాం. 1. భగవద్దత్త వాదం. దీని ప్రకారం భాష దైవదత్తమని అనేక మతాలు విశ్వసిస్తాయి. మానవుడిని సృష్టించిన భగవంతుడే భాషను సృష్టించాడని వీరి అభిప్రాయం. ఒక స్వీడన్ భాషావేత్త దేవుడు ఏర్పరిచిన ఈడెన్ తోటలో ఆడమ్ స్వీడిష్ భాషను, శాటన్ అంటే సర్పం డేవిష్ భాషను, ఈవ్ ఫ్రెంచ్ భాషను మాట్లాడారని విశ్వసిస్తాడు. ఈ భగవద్దత్తవాదాన్ని రూపొందించింది ట్రాంబెట్టి. నెక్స్ట్ 1. స్వభావవాదం. దీన్ని రూపొందించింది పైథాగరస్ ప్లేటో వంటి స్వభావవాదులు భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా ఉత్పన్నమైందని భావించారు. నెక్స్ట్ 1. సాంకేతికవాదం. సాంకేతికవాదాలలో డెమిట్రియాసిస్ అండ్ అరిస్టాటిల్ ముఖ్యులు. వీరు భాష సంకేతాల ద్వారా ఏర్పడుతుందని భావించారు. నెక్స్ట్ సహజ ధ్వని ఆధారవాదం. సహజ ధ్వనుల ద్వారా భాష ఉద్భవించిందని కొన్ని వాదాలు ప్రతిపాదించాయి. వాటిలో ముఖ్యమైనవి. ఫస్ట్ 1. బోబో వాదం అంటే ధ్వని అనుకరణ వాదం. దీన్ని రూపొందించింది లిబ్నిజ్. పశుపక్షాదుల అరుపులను అనుకరించడం ద్వారా భాష ఏర్పడిందని ఇది చెప్తుంది. సో బోబోవాదం అనేది పశుపక్షాల అరుపుల నుంచి వచ్చిందని లిబ్నిజ్ అనే శాస్త్రవేత్త తెలియజేశారు. నెక్స్ట్ 1. పూపు లేదా టక్ టక్ వాదం. దీన్ని రూపొందించింది కొండికల్. దీన్నే సాంకేతికవాదం అని కూడా అంటారు. అంటే ఇదేం లేదండి, బాధ, భయం, సంతోషం, విస్మయం మొదలైన మనోభావనలు వ్యక్తం చేయడానికి మానవుడు అప్రయత్నంగా వెలువరించే ఓహో, ఆహ్ లాంటి ధ్వనుల నుండి భాష పుట్టిందని ప్రతిపాదించారు. ఇదే పూపువాదం లేదా టక్ టక్ వాదం. నెక్స్ట్ ఓహియోవాదం. దీన్ని రూపొందించింది నోయిర్. ఒక వ్యక్తి శారీరక శ్రమ చేసేటప్పుడు శ్రమను మర్చిపోవడానికి చేసే ధ్వనుల భావోత్పత్తికి మూలం. పడవ నడిపే నావికులు చేసే ఓహియో నుండి ఇది పుట్టింది. సో ఏదైనా వర్క్ చేసినప్పుడు కొన్ని పదాల ద్వారా వర్క్ని అలసట తగ్గించుకోవడానికి పాటలు పాడడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో దాని నుంచి ఈ వాదం అయితే పుట్టిందంట. నెక్స్ట్ 1. డింగ్ డాంగ్ వాదం, ప్రకంపనవాదం. దీన్ని రూపొందించిందే మ్యాక్స్ ముల్లర్. ఈ వాదం ప్రకారం ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఈ రెండిట్లకి సంబంధం అయితే ఉంటుందంటండి. ఇది మానవుడు ప్రకృతి నుంచి గ్రహించిన ధ్వనులను కొన్ని అతీంద్రియ సంబంధాల ప్రభావం వల్ల వాగ్రూపంగా మార్చుకున్నాడు. ఈ వాగ్రూపాలే భాషగా రూపొందాయని ఈ వాదం తెలుపుతుంది. గుండె దడదడ, గంట గనగన అని అంటాం కదా, అంటే ధ్వనికి భావానికి కొంచెం అవినాభావ సంబంధం ఉందని ఈ వాదం అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ 1. మౌఖిక అభినయవాదం. దీన్ని రూపొందించింది డార్విన్. దీని వాదం ప్రకారం శారీరక అభినయానికి మౌఖిక ధ్వనులకు మధ్య దగ్గర సంబంధం ఉంటుందని తెలియజేస్తారు. అంటే మనం చేష్టలు, లాంగ్వేజ్ ఒకలా దగ్గర సంబంధం ఉంటుందని తెలియజేస్తున్నారు. అంటే ముఖ కవలికలు, హస్త విక్షేపణ విన్యాసాలను మనుషులు అప్రయత్నంగా అనుకరించడానికి ప్రయత్నిస్తారని, ఈ అనుకరణానికి ఫలితంగా భాష ఏర్పడిందని డార్విన్ శాస్త్రజ్ఞుడు భావించాడు. నెక్స్ట్ 1. ధాతువాదం. ధాతువాదాన్ని రూపొందించింది యష్కాచార్యులు. ధాతువు నుండి భాష ఆవిర్భవించిందని, ప్రతి పదానికి ఒక ధాతువు ఉంటుందని ఈ వాదన తెలియజేస్తుంది. మొదట క్రియాపదాలు ఉత్పన్నమయ్యాయని, ఆ తరువాత మిగిలిన పదాలు ఏర్పడ్డాయని ఈయన అభిప్రాయం. ధాతువు పదాల నుంచి మిగిలిన పదాలు అంటే మనకి ఇంగ్లీష్లో ఉంటుంది కదండి, రూట్ వర్డ్ నుంచి రిమైండింగ్ వర్డ్స్ ఏర్పడతాయని, సఫిక్స్ ప్రిఫిక్స్ యాడ్ అయ్యి ఇంకా పదాలు ఎక్కువ ఏర్పడతాయి కదా. సో అదే ధాతు అంటే రూట్ వర్డ్ అని అర్థం. నెక్స్ట్ 1. నైయాకరణ వైయాకరణ వాదులు. భారతదేశంలో భాషోత్పత్తి ప్రవర్తకులను నైయాకరణులు, వైయాకరణులుగా గుర్తించవచ్చు. నైయాకరణవాదానికి ఈశ్వర సంకేత రూపమైన శక్తి ఉంటుందని, ఆ శక్తి వలనే పదానికి అర్థం నిర్ణయించబడుతుందని భావించారు. వైయాకరణులు దీన్ని అంగీకరించకుండా పదానికి అర్థానికి గల సంబంధం మానవ సంకేత జనితమే అని భావించారు. లోకంలోని వ్యవహారాలను బట్టే పదాలు అర్థాలు ఏర్పడతాయని వీరి అభిప్రాయం. అంటే నైయాకరుల అభిప్రాయం ప్రకారం ఈశ్వరుడు, శక్తి అంటే పార్వతీదేవి, వాళ్ళిద్దరి నుంచి భాష పుట్టిందని వీళ్ళ అభిప్రాయం. వైయాకరులేమో అలా ఏర్పడలేదు, సహజ సంకేత జనితమని వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ 1.
సహజ పరిణామవాదం. డార్విన్ జీవపరిమాణ సిద్ధాంతం నుంచి ఈ సహజ పరిణామవాదం అనేది వచ్చింది. మానవునికి దంతాలు, పెదవులు, స్వరపేటిక మొదలైన శరీర భాగాలు ఎంతో పరిణతి చెంది మాటలు వెలువరించడానికి అనుగుణంగా రూపొందాయి. ఈ విధంగా సహసిద్ధ క్రమ వికాస పరిణామ ఫలితంగా భాష ఉత్పన్నమైందని చాలా ఎక్కువ మంది భావించారు. నెక్స్ట్ వన్, చర్చకు నిలబడే వాదం. కొత్త అయితే డ్రాఫ్ట్లో యాడ్ చేశాడండి, అందుకే మనకి కొత్తగా అనిపిస్తాయి. చర్చకు నిలబడే వాదం. వివిధ కాలాలలో తమ అవసరం కోసం మానవుని చేసిన అనేక ధ్వనులే భాషగా రూపాంతరం చెందాయి. ఒక భాష నుండి అనేక భాషలు పుట్టాయని ఈ వాదం తెలుపుతుంది. నెక్స్ట్, సంపాదన లేదా అనుభవవాదం. ఇది స్కిన్నర్ సంపాదకీయం నుంచి అయితే ఇది వచ్చిందండి. సో నిజం లేదా విజ్ఞానం జన్మత సిద్ధించదని, అనుభవం ద్వారా మాత్రమే సమకూరుతుందని ఈ వాదం తెలియజేస్తుంది. శిశువు పెద్దల మాటలను అనుకరించడం ద్వారా భాషను అభ్యసించడం ఈ వాదన ఆధారం. నెక్స్ట్ వన్, స్వతఃసిద్ధ వాదం. నోమ్ చామ్స్కీ. హేతువాదం ఆధారంగా చామ్స్కీ ప్రతిపాదించిన అత్యంత ఆధునిక సిద్ధాంతం ఇది. సో మనకి అత్యంత ఆధునిక సిద్ధాంతం ఏంటి అని కూడా అడగచ్చు ఎగ్జామ్లో. స్వతఃసిద్ధ వాదం. ఇది సంపాదనవాదానికి వ్యతిరేకం. మానవుడిని భాష స్వతసిద్ధంగా అలవడుతుందని, అనుభవాలే కేవలం ఉద్దీపనాన్ని కలిగిస్తాయని ఈయన అభిప్రాయం. ఏ భాషలోనైనా శిశువు 5-6 ఏళ్లకే మాట్లాడడం నేర్చుకోవడం ఈ వాదానికి ఆధారం. చామ్స్కీ ప్రకారం పిల్లల మెదడులో సార్వత్రిక భాషా వికాసం అంటే యూనివర్సల్ లింగ్విస్టిక్ ఫ్యాకల్టీ ఉంటుందని, దాని ద్వారా భాష నేర్చుకుంటారని ఈయన అంతేనండి. టోటల్ 11 ఉన్నాయి కదా, ఒకసారి చూద్దాం మళ్ళీ. భగవద్దత్తవాదం. భాష అనేది భగవంతుడు సృష్టించాడని అభిప్రాయం. దీన్ని రూపొందించింది ట్రాంబెట్టి. నెక్స్ట్ వన్, స్వభావవాదం. రూపొందించింది పైథాగరస్, ప్లేటో. అంటే భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా ఉత్పన్నమైందని వీరి అభిప్రాయం. నెక్స్ట్ వన్, సాంకేతికవాదం. సాంకేతికవాదులు ఎవరు? డెమిట్రియస్ అంటే అరిస్టాటిల్. భాష అనేది సంకేతాల రూపంలో ఏర్పడిందని వీళ్ళ అభిప్రాయం. నెక్స్ట్ వన్, సహజధ్వని ఆధారవాదం. అంటే సహజంగా ఉద్భవించిందని ఈ వాదాలన్నీ తెలియజేస్తున్నాయి. బోబోవాదం, లిబ్నిజ్. పూపు లేదా టక్ వాదం, కొండికల్. దీన్నే సాంకేతికవాదం అని కూడా అంటారు. అంటే ఇది భాష, భయం, సంతోషం వచ్చినప్పుడు మనం ఏదో ఒక చిన్న అరుపులు అలాంటి అరుస్తుంటాం కదా, ఏదో ఒక వర్డ్స్ వస్తాయి కదా మనకి. సో దానివల్ల ఇది వచ్చిందని ఈ వాదం తెలుపుతుంది. నెక్స్ట్ వన్, ఓహియోవాదం. దీన్ని రూపొందించింది నోయిర్. అంటే ఓహియో అంటే పడవ నడిపే నావికులు యూజ్ చేస్తారు. సో శ్రమ చేసేటప్పుడు ధ్వనులన్నీ ఉత్పత్తి అవుతాయని, ఏదో ఒక ధ్వని ద్వారా శ్రమను తగ్గించుకోవడానికి మనం ఏదో ఒక మాట్లాడతామని ఈ వాదం అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, డింగ్ డాంగ్ వాదం. దీన్నే ప్రకంపన వాదం అని కూడా అంటారు. దీన్ని రూపొందించింది మ్యాక్స్ ముల్లర్. ఈ వాదం ప్రకారం ఏంటి? ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే గుండె దడదడ, గంట గనగన ఒకే మీనింగ్ దాని పలకడం ఒకేలా ఉంటాయి కదండి. సో అది. నెక్స్ట్ వన్, మౌఖిక అభినయవాదం. దీన్ని రూపొందించింది డార్విన్. అంటే మన చేష్టలు దాని పలికే మాటలు ఒకే విధంగా ఉంటాయని ఇది తెలుపుతుంది. నెక్స్ట్, ధాతువాదం. ధాతువు నుంచి వచ్చిందని ఈ వాదం అయితే తెలియజేస్తుంది. మెయిన్గా క్రియాపదాల నుంచి ఉత్పన్నమయ్యాయని ఈ వాదం యొక్క ఉద్దేశం. దీన్ని రూపొందించింది యష్కాచార్యులు. నెక్స్ట్, నయకరణ వైయాకరణవాదుడు. నయకరణ అంటే శివుడు పార్వతి వాళ్ళిద్దరి నుంచి వచ్చాయని, వర్డ్స్ అనేవి వాళ్ళిద్దరి నుంచి క్రియేట్ అయ్యాయని నయకరణలు చెప్తారు. దానికి వ్యతిరేకంగా వైయాకరణలు అనేవాళ్ళు సహజంగా ఉద్భవించాయని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వన్, సహజ పరిణామవాదం. ఈ వాదం ప్రకారం దీన్ని రూపొందించింది డార్విన్. దీని ప్రకారం సహసిద్ధంగా వికాసం ద్వారా భాష అనేది ఏర్పడిందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, చర్చకు నిలబడే వాదం. ఒక భాష నుంచి అనేక భాషలు పుట్టాయని ఈ వాదం అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, సంపాదన లేదా అనుభవవాదం. దీన్ని రూపొందించింది స్కిన్నర్. ఇది ఏదైనా సరే విజ్ఞానం అనేది అనుభవం ద్వారా వస్తుందని ఈయన చెప్తున్నారు. నెక్స్ట్, స్వతఃసిద్ధ వాదం. రూపొందించింది నోమ్ చామ్స్కీ. అనుభవం ద్వారా కాదు, ఓన్లీ మెదడులో ఉండే సార్వత్రిక భాషా వికాసం ద్వారా అనేది భాష అనేది పిల్లలు నేర్చుకోగలుగుతారని సహజసిద్ధంగానే చామ్స్కీ గారు తెలియజేస్తున్నారు. అంతేనండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను మీకు ఒకటి చెప్దామనుకుంటున్నాను. నార్మల్గా మీలో ఎంతమంది ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతున్నారో తెలీదు. నేను చాలా ట్రై చేస్తున్నాను, కానీ ఈ చలికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. లేదా కాసేపు చదవడం, మళ్ళీ పడుకోండిపోవడం,
సో ఎవరైనా ఎర్లీ మార్నింగ్ చదివే వాళ్ళు ఉంటే నేనైతే లైవ్ పెట్టి చదువుదాం అనుకుంటున్నాను. మీరు కూడా యాడ్ అవుతాను అంటే కనుక నేను డైలీ పెడతానండి. ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది టెట్ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు కదా, నేనైతే అప్లై చేయలేదు. చాలామంది టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత పెట్టమంటే టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత పెడతాను, లేదా రేపటి నుంచి కంటిన్యూ చేయమంటే రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే సక్సెస్ సిరీస్ బుక్స్ అయితే తీసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ లైవ్ ఆ క్వశ్చన్స్ అన్నీ అడుగుతాను, లేదా నచ్చిన సబ్జెక్ట్ ఏదో ఒకటి చదువుకోవడం అన్నా చేయడం, ఏదో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎంతమంది వస్తారని దాన్ని బట్టి దాన్ని డిసైడ్ అవుతాను నేనైతే. అంతేనండి. మీ ఒపీనియన్ అయితే కమెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ. అంటే ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్గా ఎర్లీ మార్నింగ్ చదవడం అనేది కొంచెం కష్టం కదా. మ్యాక్సిమం మనం ఫోన్ తీసేస్తూ ఉంటాం, ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. అదే లైవ్లో ఉన్నామంటే నేను ఫోన్ తీను, మీరు లైవ్ అక్కడ ఆన్లో, మీరు అక్కడ ఆన్లో ఉంటారు తప్పితే మీరు వేరే లైవ్ అలా వదిలేసి వేరే దుక్కు వెళ్ళకుండా మీరు చదువుకుంటారు కదా. సో ఏదో చిన్న థాట్ అయితే నాకు వచ్చిందండి. ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంటుంది కదా. సో మీ కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. థ్యాంక్ యూ.